అయినప్పుడు దానిలో నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. ఇది బహుమానము. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా చూస్తున్నా. ఈయన నా ఆత్మీయ కుమారుడు. ఆత్మీయ కుమారునికి కుమారుడు పుట్టాడు. ఏమవుతాడు నాకు? ఏమవుతాడమ్మా? మనవుడు. దేవునికి స్తోత్రం. సార్కి ఎట్లా శరీర సంబంధం మనవుడో, నాకు ఆత్మ సంబంధమైన మనవుడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ టైం చూడటం. కొంచెం కలర్ డల్ ఏమో అనుకుంటుంది, బాగా వైట్ ఉన్నాడు. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగు. ఈ బహుమానం మనం ఇప్పుడు ఏదైనా బహుమానం ఇస్తే ఏం చేస్తాం? మళ్ళీ వచ్చి సంతోషం ఆ బహుమానం ఏం చేసాం డైలీ అడుగుతామా? తీసుకొని పోరా అని చెప్పి పడేస్తాం కదా. అంటే ఇచ్చిన తర్వాత మనము దాన్ని ఆలోచన చేయాలి. ఈ లోక సంబంధమైన బహుమానం. కానీ దేవుడు అనుగ్రహం పొందాలి. ఇది అనుగ్రహించి పొందుకున్న బహుమానాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. మనము ఇచ్చిన బహుమానానికి లెక్క అడుగుడు. కానీ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా దేవుడు ఏదైతే ఇచ్చాడో 2, 3, 5 తలాంతులు 1 తలాంతు ఇచ్చడానికి లెక్క అడిగినాడు పోయేసి వచ్చి. అదే ప్రకారంగా నీ చేతిలో దేవుని సొత్తు పెట్టినాడు. రెస్పాన్సిబిలిటీ. మొట్టమొదటిగా నువ్వు సింగిల్గా ఉన్నావు, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టాడు. మీ ఇద్దరికి ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరా అంటారు కదా. మంచిగున్నా చెడ్డగున్నా దేవునికి స్తోత్రం. నీ బహుమతిని దేవుడు అడుగుతాడు. ఏం చేసావు? నీ చేతిలో పెట్టాను కదా. కుమారుడు కావాలా, గర్భఫలం కావాలా అన్ని అడుగుతారు. ఎక్కడెక్కడో పోయి అన్ని చేస్తారు. కానీ ఇచ్చిన తర్వాత దాన్ని ఏనుగు కొనేది పెద్దది కాదు, ఏనుగుని పోషించడం గొప్పది. ఏం సార్, ₹1,00,000 పెట్టి కొనేస్తాం ఏనుగుని. దాన్ని డైలీ పోషించాలంటే టెంకాయ చెట్లని పోవాలి, తిండి కావాలి. అట్లా దేవుడు ఈ బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. దీన్ని మళ్ళా అడుగుతాడు ఏం చేసావని. ఇది నా సొత్తు అన్నాడు. అందుకే దీన్ని చాలా కేర్గా, అందుకే బాలుడు నడవలసిన మార్గము నేర్పించుము, పెద్దవాడైనగా తప్పిపోడు, తలకాయ నొప్పిగా మారడు. మొక్క చిన్నప్పుడు నుండే ఉంచాలి. ఎందుకు పేరు పెట్టకూడదు తల్లిదండ్రులకు హెచ్చరిస్తున్నానంటే, ఇది దేవుని సొత్తు మీ చేతిలో పెడుతున్నాం. దేవునికి ప్రతిష్ఠ చేసిన ఈ ప్రతిష్ఠత దేవునిది కాబట్టి తిరిగి నీ చేతిలో పెడుతున్నప్పుడు దీన్ని దేవునికి అప్పగించేంత వరకు నీ బాధ్యతే. ఇప్పుడు నాకు సంఘం అప్పగించాడు, దీన్ని అక్కడ అప్పగించేంత వరకు నా బాధ్యతే. ఆ ప్రకారంగా తల్లిదండ్రులకి ఇప్పుడు ఇరుగురు వీళ్ళు ఒక బాధ్యత అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు కుటుంబంగా మారారు కాబట్టి వీళ్ళు బాధ్యత. వీళ్ళు ఎప్పుడు ఉంటామో లేదో తెలియదు, కానీ వీళ్ళు దేవుని కొరకు జీవించడము, వారి పిల్లలు దేవుని కొరకు జీవింపజేయడము, అది బాధ్యత అంటున్నది. దేవుడు ప్రతి ఒక్క దానికి లెక్క అడుగుతాడు. వ్యర్థమైన మాటగా అడుగుతాడంటే ఇంత గొప్ప బహుమానము, జీవము కలిగినది. కొన్ని బ్యాటరీలు వేసి పనిచేసి మళ్ళా చెడిపోతాయి, కానీ ఇది మట్టుకు చెడిపోదు. దీనికి పరలోకం నుంచి బ్యాటరీ వేసారు. హల్లెలూయా. ఇది ఎప్పుడు ఇది జీవము కలిగినది. ఇది ఏదో బ్యాటరీ వేసే పనిచేసేది కాదు. ఇది దేవుని ఊపిరి ఊది నీ చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ఆ ఊపిరి పోయేంత వరకు, నీ ఊపిరి పోయేంత వరకు ఇదిగో దేవుని కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం. అలాంటి సమర్పణ కలిగి పిల్లలు కూడా ఆ సమర్పణ, ఇప్పుడు మనం విన్నాం, ఆ సమర్పణను నడిపించిన తర్వాత ఆయన్ని కూడా అడుగుతాడు, నువ్వు తల్లిదండ్రులు నడిపించారు కదా, నువ్వు ఎందుకు నడవలేదని. దేవునికి ఎవరికి వాళ్ళు తీర్పు ఉంటుంది. అందుకే మనము దేవునిలో మన పిల్లల్ని నడిపించాలి. మన పిల్లల్ని దేవుని ఎదుట మహిమ కలిగిన ఒక పాత్రగా నిలబెట్టాలి. హల్లెలూయా. ఈ సమయమందు మనం ప్రార్థన చేస్తాము. ఆ ప్రకారంగా దేవుని ప్రతిష్ఠిత చేసి అదేవిధంగా మనము నామకరణం పేరు కూడా మనం పెట్టబోతున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా మనము దేవుని ప్రతిష్ఠ చేస్తాం. దేవునికి కుమారుని ప్రతిష్ఠ చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. కరబశతురియాందురు పుందురనకుర. ఇదిగో ప్రభా, నా ఆత్మీయ కుమారుని ప్రభా, ఇదిగో ప్రభా చేతిలో ఎత్తుకునే ప్రభా తండ్రి, ప్రభా నీ కృపను నాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి, ప్రభా కుమారుడు యెహోవా అనుగ్రహించు బహుమానమును ఇదిగో ప్రభా తండ్రి, ప్రభా యేసయ్యా మీ బిడ్డలు ప్రభా తండ్రి మీ సొత్తు మా చేతిలో పెట్టి ఉంటున్నారయ్యా. దీన్ని మేము బాధ్యతగా ప్రభా తండ్రి, ప్రభా నీ కొరకు ప్రభా తండ్రి మేము అప్పగించేంత వరకు
ఈ కుమారుని నీ యందు భయభక్తులు కలిగి నడిపించడానికి కాస్త కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అయ్యా ప్రభు, ఈ కుమారుని ప్రభా నీ కొరకు ఈ బలిపీఠం పైన ప్రతిష్ఠిత చేస్తుండగా ఇదిగో ప్రభు తండ్రి ప్రభు యోసేపు వలె, ఇదిగో ప్రభు తండ్రి ప్రభు యేసయ్యా అవును తండ్రి పౌలు వలె, ఇదిగో ప్రభు షడ్రక్ మెషక్ అబేద్నెగో వలె, ఇదిగో ప్రభు దానియేలు వలె ప్రభు తండ్రి కుమారుడు ప్రభు తండ్రి ప్రభు ఈ బలిపీఠం పైన నిలబడుతుండగా అయ్యా ప్రభు ప్రతిష్ఠ చేస్తుండగా తిరిగి నీ కుమారుడు ఎదిగి ప్రభా ఈ ప్రకారంగా ప్రభా బలిపీఠం పైన నిలబడే నీ అభిషేకం అయ్యా ఇదిగో ప్రభా తండ్రి ప్రభా సంతోష్ వాళ్ళ తండ్రి నడిచాడు, ఇదిగో ప్రభా సంతోష్ నడిచాడు, ఇదిగో ప్రభా సంతోష్ కుమారుడు ప్రభా నడవడానికి కాస్త కృపను అనుగ్రహించమని అనుకుంటున్నా. అలాంటి అభిషేకం ప్రభను దయచేయమని అనుకుంటున్నా. ఈ సమయంలో ప్రభా ఈ గర్భంలో పుట్టిన అవును ప్రభా తండ్రి ప్రభా యేసయ్యా ఈ భూలోకంలో ప్రభా పరలోకం నుంచి వచ్చిన ప్రభా నామకరణము యేసు అని పేరు పెట్టారయ్యా. ఇదిగో ప్రభా ఆ ప్రకారంగా ఈ భూలోకంలో కూడా ప్రభా మీరు పేరు పెట్టి పిలిచే దేవుడు ఎక్కున్నందుకు ఇదిగో ప్రభా తండ్రి సమయాన్ని పిలిచారు, ఇదిగో ప్రభా తండ్రి ప్రభా యేసయ్యా ప్రభా తండ్రి మోషేని పిలిచారు, పౌలుని పిలిచారు. అదే ప్రకారంగా ఈ భూలోకంలో ఒక పేరును ప్రభా మీరు ప్రభ పెట్టడానికి కాసిన కృపను మీరు అనుగ్రహిస్తున్న విధానానికి స్తోత్రం. ఈ సమయం ముందు రీబా శబ్దురన బంధురన గురబ రీబా బాబా గురబంధుడు బంధురన గురబ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో స్టీఫెన్ అభిషేకాన్ని ప్రభా ఈ కుమారునికి నామకరణం చేస్తుండగా అందరూ చెప్పలు కట్టి ఈ కుమారి వైపు చేతులు చాపి దేవుని అభిషేకము, దేవుని అభిషేకం ఈ కుమార్ని నీ కొరకు ప్రతిష్ఠ చేస్తుండగా మొదటి అవును ప్రభా హతసాక్షి స్టీఫెన్ ఇదిగో ప్రభా అలాంటి అభిషేకము నీ కుమారునికి దయచేసి నూతన నిబంధన ప్రభా హతసాక్షి ప్రభా శపథ వలె నీ కుమారుడు వాడబడడానికి అలాంటి అభిషేకము దయచేసి ప్రభా ఈ భూలోకంలో ఉన్నంత వరకు నీ కుమారుని ప్రభా అయ్యా ప్రభా స్టీఫెన్ అభిషేకని ప్రభా తండ్రి ప్రభా యేసయ్య ఏర్పాటు చేసిన ఈ నామకరణములో ఇదిగో ప్రభా ఈ కుమారుని పేరు ఎక్కడైతే వినబడుతుందో ఇదిగో భూలోకము తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చారని అలాంటి అభిషేకం నీ కుమారునికి దయచేసి వాడుకోమని కృప చూపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏం పేరు పెట్టాము? స్టీఫెన్ అభిషేక్. దేవునికి స్తోత్రం. మొదటి హతసాక్షి బలిపీఠం పైన వచ్చాడు. దేవునికి స్తోత్రం. మంచి పేరు. నిజంగా ఆయన ఏ బలిపీఠం పైన కన్నీరు కార్చాడో తన కుమారుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మనవుని ఎత్తుకుంటానో లేదో దేవునికి స్తోత్రం. ఆ మనవుని ఎత్తుకునేంత వరకు నేను ఉంటానో లేదో కానీ నా ఆత్మ సంబంధమైన కుమారుని ఎత్తుకునే కృపను దేవుడు అనుగ్రహించి. హల్లెలూయా.